ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగల్లో విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని 9వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రపంచీకరణ తరువాత గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రభుత్వం పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు, పేద బిడ్డలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని అన్నారు. అర్బనైజేషన్ ని మనం సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనాబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం. ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో, ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 100 పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని చోట్ల అయితే 250 కూడా దాటింది. సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్బనైజేషన్లు పెరుగుతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాల ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తిగా దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలాగే ఇతరత్ర ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు, అట్లాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందుకు తీసుకోబోతున్నాం. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా శుద్ధి చేసి, అభివృద్ధి చేసి ప్రజలకి, భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కూడా చాలా పకడ్బందీగా చేస్తాం. ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు, రహదారులు, పార్కులు, చెరువులు వీటన్నిటిని కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి, ఆయా పట్టణాలకి మళ్లీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విద్యుత్తును అందిస్తా ఉన్నాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి 6 కేజీల లెక్క అందిస్తా ఉన్నాం. 200 యూనిట్లు కరెంటు వాడకందారులందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చాము. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాం. భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి అక్కడ ప్రిపేర్ కాకుండా ఎవరి శాసనసభ నియోజకవర్గంలో, ఎవరు మున్సిపాలిటీస్లో అక్కడే ఉండి చదువుకునేటట్టుగా అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా మేము శాంక్షన్ చేశాం. మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ ని మనం రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అందరికీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ కోచింగ్ అక్కడ ఆన్లైన్లో వారు చెప్తే అన్ని సెంటర్స్లో వాళ్ళు వినేటట్టుగా ఒక టెక్నాలజీతో కూడిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. సో భవిష్యత్తులో ఇచ్చే నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రైవేట్ రంగంలోనే కూడా ఉద్యోగాలు పొందడానికి చాలా స్కిల్స్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రభుత్వ రంగంతో పాటు. ఆ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే శాంక్షన్ చేసాం. అన్ని చోట్ల టెండర్ బిల్స్ నడుస్తాం.